సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టేకుమట్ల మండల గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు నేరెళ్ల రామకృష్ణ గౌడ్, టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటిగిరి సతీష్ గౌడ్ అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని పంగిడిపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతి కార్యక్రమం టేకుమట్ల మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా బహుజనులంతా ఏకమై ఒక్క తాటిపైకి నడిచి బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా అందరూ పయనించాలని సందర్భంగా కోరుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ఆయన కోరు వారసులుగా ముందుండి బహుజనులంతా ఏకం చేసే దిశగా మేమందరం ముందుకు వెళ్తామని సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని తెలియజేస్తాము. వెలిశాల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దంపల్లె, సంగిడిపల్లె, వెలిశాల గ్రామ బీసీ బిడ్డలు అందరం కలిసి గౌడస్తులు ఎల్లమ్మ గుడి వద్ద ఇలా వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కావున ఇంకా సర్వాయి పాపన్న చేసిన సేవలను ప్రజలందరూ గుర్తించి ప్రభుత్వం కూడా మొన్న అధికారికంగా అతని జయంతిని, సర్వాయి పాపన్న జయంతిని చేసింది. ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాం మా కులం తరఫున, గౌడ సంఘం తరఫున. అలాగే అన్ని గ్రామాలలో బీసీలందరూ బీసీల ముద్దు బిడ్డ, బహుజన బిడ్డ ఆయన సర్వాయి పాపన్న ఎన్నో సేవలు చేసిండు బీసీల కోసం. అన్ని గ్రామాలలో బీసీలందరూ సర్వాయి పాపన్న వర్ధంతి జయంతిని చేసుకోవాలని అంటున్నాము. అలాగే మాకు మండల కేంద్రంలో కూడా సర్వాయి పాపన్న విగ్రహం పెట్టేందుకు మన గౌడ కులస్తులంతా బీసీ బిడ్డలందరూ కలిసి ఏకమై మన సర్వాయి పాపన్న విగ్రహాన్ని కూడా మండల కేంద్రంలో పెట్టుకోవాలి. దానికి ప్రభుత్వం కూడా మాకు జాగాను కూడా కేటాయించాలని ఈ వర్ధంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే ఇంకా ముందుగా మా గౌడ కులస్తులకు ఇంకొక మాకు కళ్యాణ వేదికగా మాకు ఒక కళ్యాణ ఫంక్షన్ హాల్ కూడా మాకు వెలిశాలలో మాకు ప్రభుత్వం ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టి తీసుకొని మాకు ఇక్కడ వెలిశాలలో జాగు ఉన్నది. మాకు ఇక్కడ ఒక కళ్యాణ మండపము వేదిక కూడా మాకు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎల్లమ్మ గుడికి కూడా జాగా మన పరాయిది కూడా పెట్టిండు. ఆయన కూడా ఈ తరఫున అతనికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం.